హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి XBA టోపోలాజికల్ స్పేస్ అని ఇచ్చారు, AB ఎనీ సబ్సెట్ ఆఫ్ X అని ఇచ్చారండి. ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ఏవైతే లిమిట్ పాయింట్స్ ఉన్నాయో ఆ లిమిట్ పాయింట్స్ అన్నిటిని కలిపి ఒక సెట్గా రాస్తే అదే డెరైవ్డ్ సెట్ అండి. అంటే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ అని అర్థము. అంటే ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క లిమిట్ పాయింట్స్, ఈ రెండింటి యొక్క యూనియనే ఏ క్లోజర్ అని ప్రూవ్ చేయాలండి. సెకండ్ వన్ ఈజ్ ఏ ఈజ్ క్లోజ్డ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలండి. ఈ 2 కండిషన్స్ని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఫస్ట్ గివెన్ ఏముందో రాసుకుందామండి. ఇక్కడ మనకి ఎక్స్ కామా టవ్ అనేది టోపోలాజికల్ స్పేస్ అని ఇచ్చారు, ఏ అనేది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. వీ నో దట్ ఏ క్లోజర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎక్స్, ఈచ్ ఓపెన్ సెట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటర్సెక్ట్స్ ఏ కదండి. ఈ కండిషన్ అనేది మనకి ప్రీవియస్ వీడియోలో థీరంలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ కండిషన్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే పైన ఐ కార్డ్స్లో ఇచ్చానండి, చూడండి. సో మన క్లెయిమ్ ఏంటిదండి, ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ. అంటే ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ఇది ప్రూవ్ చేయాలండి. ఇది ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అదర్ అంటే ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ, ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ క్లోజర్ అంటే వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అదర్. ఈ కండిషన్ ప్రూవ్ చేస్తే అంటే ఈ 2 కండిషన్స్ని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. సో ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్. సో ఇక్కడ 2 కండిషన్స్ కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్స్ ఇచ్చారు కదా అండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇక్కడ AB అనే నెంబరింగ్ ఇచ్చానండి. ఏ కండిషన్ వచ్చేసరికి ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ క్లోజర్ అని, ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని. ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేస్తే మనకి ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఏ కండిషన్ చూద్దామండి. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ క్లోజర్ అని ప్రూవ్ చేయాలండి. అంటే ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది అంటే సపోజ్ ఏదైనా సమ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఏదైనా పాయింట్ అనుకుందాం అనుకోండి. ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఉంది అని తీసుకుంటే అదే ఎక్స్ అనేది ఏ క్లోజర్లో కూడా ఉంటుంది అని ప్రూవ్ చేస్తే మనకి ఈ కండిషన్ ప్రూవ్ అయినట్టే అండి. సో దానికోసం నేను లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని తీసుకుంటున్నానండి. ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఉంది అంటే ఎక్స్ అనేది ఏలో అయినా ఉంటుంది లేదా డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో అయినా ఉంటుంది. అంటే ఎక్స్ ఈజ్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ డెరైవ్డ్ సెట్ మీన్స్ లిమిట్ కదా, లిమిట్ పాయింట్ ఆఫ్ ఏలో అన్నా ఉంటుంది. అంటే ఏలో ఉన్న లిమిట్ పాయింట్ ఆఫ్ ఏలో ఉన్న అంటే బోత్ ద కేసెస్ అంటే ఎందులో ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు అక్కడ ఒక ఓపెన్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకా ఇంటర్సెక్ట్స్ ఏతో ఇంటర్సెక్ట్ కూడా అవుతుంది. అంటే మనకి ఇంతకుముందు చెప్పిన ఈ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ కేసులో ఉన్నా, ఏలో ఉన్నా కూడా లిమిట్ పాయింట్ ఆఫ్ ఏలో ఉన్నా కూడా ఏ కేసులో ఉన్నా ఈ కండిషన్ అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ అనేది ఏ క్లోజర్లో ఉంది అని ప్రూవ్ చేయాలి కదండి. సో నేను ఏం చేస్తున్నాను, కాంట్రడిక్షన్ వేలో తీసుకుంటున్నాను. సపోజ్ ఎక్స్ అనేది కనుక మనకి ఏ క్లోజర్లో లేదు అని తీసుకుంటున్నాను. ఎక్స్ అనేది ఏ క్లోజర్లో లేదు అంటే ఎందులో ఉండే ఛాన్స్ ఉంటుంది, ఏ క్లోజర్కి కాంప్లిమెంట్ పార్ట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ క్లోజర్ కాంప్లిమెంట్. మనకి తెలుసు ఏ క్లోజర్ అనేది క్లోజ్డ్ సెట్ అని తెలుసు. ఏ క్లోజర్ అనేది క్లోజ్డ్ సెట్ అయినప్పుడు ఏ క్లోజర్కి కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఓపెన్ సెట్ అవుతుంది. మనకి ఏదైతే ఈ కండిషన్ ఇచ్చారో ఈ కండిషన్ ప్రకారం ఓపెన్ సెట్లో ఖచ్చితంగా ఎక్స్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఏ క్లోజర్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ కాబట్టి ఓపెన్ సెట్లో ఖచ్చితంగా ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏ క్లోజర్లో లేదు అంటే ఏ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది అంటే ఈ రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కదండి.
అంటే ఏ క్లోజర్ కాంప్లిమెంట్ రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఏ క్లోజర్ ఇంటర్సెక్షన్ ఏ క్లోజర్ కాంప్లిమెంట్ చేస్తే డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది ఎంటీ అవుతుంది. ఇంటర్సెక్షన్ చేసినా కూడా మనకి ఎంటీ సెట్టే వస్తుంది. మనకి క్లోజర్ డెఫినేషన్ నుండి ఏ క్లోజరే ఏకి స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ అని తెలుసు కదండి. సో అంటే మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ క్లోజర్ బదులు ఏగా రాసుకోవచ్చు కదా. అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్లోజర్ కాబట్టి ఏ క్లోజర్ ప్లేస్లో మనం ఏని రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ ఏ క్లోజర్ కాంప్లిమెంట్ అనేది కూడా మనకి ఎంటీ సెట్ అవుతుంది. ఇక్కడ ఏ క్లోజర్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది ఎంటీ సెట్ వచ్చింది. ఏదైతే ఈ కండిషన్ ఉందో ఈ కండిషన్ ప్రకారం మనకి ఎంటీ సెట్ రాకూడదు. అంటే ఓపెన్ సెట్ లో ఎక్స్ అనేది ఉంది, ఆ ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మనకి ఎంటీ సెట్ రాకూడదు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎంటీ సెట్ వచ్చింది. ఇక్కడ ఏ క్లోజర్ కాంప్లిమెంట్ లో ఎక్స్ అనేది ఉంది బట్ మనకి ఇంటర్సెక్షన్ చేస్తే ఎంటీ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏతో ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని వచ్చింది. బట్ ఇది అనేది మన కండిషన్ ప్రకారం కాంట్రడిక్షన్ కదండి. సో విచ్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. ఇది ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఎక్స్ అనేది ఏ క్లోజర్ లో లేదు, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ క్లోజర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదండి. సో దీని వల్లనే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే మనకి ఎక్స్ అనేది ఏ క్లోజర్ లో ఉన్న ఎలిమెంటే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ క్లోజర్. ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్ అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏమని వచ్చింది ఎక్స్ అనేది ఏ క్లోజర్ లో ఉన్న ఎలిమెంట్ అనేది వచ్చింది. ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఎలా రాసుకోవచ్చు, ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈస్ సబ్సెట్ టు ఏ క్లోజర్ అని రాసుకోవచ్చు కదండి. సో ఇదే కదండి మనకి ఏ కండిషన్, ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈస్ సబ్సెట్ టు ఏ క్లోజర్ ఇదే కదండి. ఎక్స్ అనేది ఇందులో ఉన్న ఎలిమెంట్ అని తీసుకొని ఎక్స్ అనేది ఏ క్లోజర్ లో కూడా ఉంది అని ప్రూవ్ చేస్తే ఈ కండిషన్ ప్రూవ్ అయినట్టే కదా. సో మనకి ఏ కండిషన్ అనేది ప్రూవ్ అయిందండి. ఇప్పుడు మనం బి కండిషన్ చూద్దామండి. అంటే సెకండ్ కండిషన్ ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలండి. సో మనకు సెకండ్ కండిషన్ ఏంటండి, ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ క్లోజర్ అని తీసుకుంటే అదే ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో కూడా ఉంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. సో ఫస్ట్ దీనికోసం ఎక్స్ అనేది సమ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ క్లోజర్ అని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఉందని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ కూడా ఇంకా కాంట్రడిక్షన్ వేలోనే తీసుకుంటున్నానండి. అంటే సపోజ్ ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో లేదు అని తీసుకుంటున్నాను. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ అనేది నెయిదర్ ఇన్ ఏ నార్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ. అంటే ఎక్స్ అనేది ఏలో ఉండదు, అదేవిధంగా లిమిట్ పాయింట్ ఆఫ్ ఏలో కూడా ఉండదు. ఏలో లేదు, లిమిట్ పాయింట్ ఆఫ్ ఏలో కూడా లేదు. లిమిట్ పాయింట్ కాదు, అదేవిధంగా ఏలో కూడా లేదు అంటే అక్కడ మనకి ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ వస్తుంది. సపోజ్ యూ అనేది సమ్ ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఆ ఓపెన్ సెట్లో ఖచ్చితంగా మనకి ఎక్స్ అనేది ఉంటుంది. ఇంకా ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఇక్కడ ఏదైతే మన పాయింట్ అని తీసుకున్నామో ఎక్స్ అనే పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంటీ సెట్ అనేది వస్తుంది. ఎందుకంటే లిమిట్ పాయింట్ కాదు అంటున్నాం. లిమిట్ పాయింట్ కాదు అంటే ఖచ్చితంగా ఆ ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎంటీయే వస్తుంది. ఇంకా ఇక్కడ ఎక్స్ అనేది ఏలో కూడా లేదు అని చెప్పారు. అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఆ ఓపెన్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ చేసినా కూడా మనకి ఎంటీ సెట్టే వస్తుంది. ఇది మనకి ఎక్స్ టవ్ అనే టోపోలాజికల్ స్పేస్ కదండి. ఇది సమ్ ఓపెన్ సెట్ యూ అనే సమ్ ఓపెన్ సెట్ అయితే, ఇది సపోజ్ ఏ అనే సబ్సెట్ అయితే ఇక్కడ మనకి యూ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఇది యూ ఇది ఏకి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కనుక చేస్తే మనకి ఎంటీ వచ్చింది. అంటే ఎలాంటి కామన్ పాయింట్స్ లేవు. అంటే ఇక్కడ యూ ఏ రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ అనమాట. అంటే ఏ అనేది యూలో లేదు అంటే ఎందులో ఉండే ఛాన్స్ ఉంటుంది, యూ కాంప్లిమెంట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా యూ కదండి. సో ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా యూకి కాంప్లిమెంట్ పార్ట్ అవుతుంది. అంటే ఏ అనేది యూ కాంప్లిమెంట్లో ఉన్నట్టు. సో ఏ ఈజ్ సబ్సెట్ టు
యూ కాంప్లిమెంట్ అండి. దీన్ని నేను ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను. మనకి యూ అనేది ఓపెన్ సెట్ అని తెలుసు. సిన్స్ యూ ఈజ్ అన్ ఓపెన్ సెట్, అప్పుడు యూ అనేది ఓపెన్ సెట్ అయినప్పుడు యూకి కాంప్లిమెంట్ ఏమవుతుంది? క్లోజ్డ్ సెట్ అవుతుంది. అంటే యూ కాంప్లిమెంట్ ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్. ఈక్వేషన్ 1 నుండి మనం ఎలా రాసుకోవచ్చు అండి? యూ కాంప్లిమెంట్ అనేది క్లోజ్డ్ సెట్. ఇంకా ఇది ఏకి సూపర్ సెట్ కాబట్టి యూ కాంప్లిమెంట్ అనేది ఏకి క్లోజ్డ్ సూపర్ సెట్ అని రాసుకోవచ్చు కదండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇట్ ఈస్ క్లియర్ దట్ యూ కాంప్లిమెంట్ ఈస్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. బట్ మనకి క్లోజర్ డెఫినేషన్ నుండి ఏ క్లోజరే ఏకి స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ అని తెలుసు కదండి. అంటే ఏకి ఏ క్లోజరే స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ అని తెలుసు. ఇంకా ఏ ఈజ్ సబ్సెట్ టు యూ కాంప్లిమెంట్ అని కూడా తెలుసు కదండి. అంటే దీని నుండి ఎలా రాసుకోవచ్చు? ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు యూ కాంప్లిమెంట్. ఈ రెండింటిని కలిపి రాసుకోవచ్చు కదా. ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు యూ కాంప్లిమెంట్ రాసుకోవచ్చు కదండి. సో ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు యూ కాంప్లిమెంట్. ఏ క్లోజర్ అనేది యూ కాంప్లిమెంట్లో ఉంది అంటే ఎందులో ఉండే ఛాన్స్ ఉండదు? యూలో ఉండే ఛాన్స్ ఉండదు. అంటే ఏ క్లోజర్ ఇంటర్సెక్షన్ యూ చేస్తే మనకి ఏమవుతుంది? ఎంటీ సెట్టే వస్తుంది. ఇది అనేది మనకి కాంట్రడిక్షన్ అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఖచ్చితంగా ఏ క్లోజర్లో ఉంటుంది. అదేవిధంగా యూ అనే ఓపెన్ సెట్లో కూడా ఎక్స్ ఉంది కదండి. అప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అనేది ఏ విధంగా ఎంటీ వస్తుంది? ఎంటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ అనేది బోత్ ఏ క్లోజర్లో ఉంది, యూలో కూడా ఉంది. సో ఎక్స్ ఈజ్ ఇన్ బోత్ ఏ క్లోజర్ అండ్ యూ. కానీ ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ వచ్చింది. ఇది అనేది మనకి కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు కాంట్రడిక్షన్ అవుతుంది? ఈ కండిషన్ ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాము? ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాం. అందుకే ఇది మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే ఇది రాంగ్ అని అర్థం. హెన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏ క్లోజర్లో ఉంది అని తీసుకున్నాము. ఇక్కడ మనకి ఏమని ప్రూవ్ అయింది? ఎక్స్ అనేది ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో కూడా ఉందని ప్రూవ్ అయిపోయింది. అంటే దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ అనేది ఏ క్లోజర్లో ఉంది అని తీసుకున్నాము. అదే ఎక్స్ అనేది ఇందులో కూడా ఉంది, ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో కూడా ఉందని వచ్చింది. కాబట్టి దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ A closure is subset to A union derived set of A from conditions A and B. And మన ఫస్ట్ కండిషన్ ఇదే కదండి. ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ క్లోజర్ అండ్ ఏ క్లోజర్ ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. ఏ బి ఈ 2 కండిషన్స్ మనకి ప్రూవ్ అయ్యాయి కదండి. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనం ఏమని రాసుకోవచ్చు? ఈ 2 ప్రూవ్ అయ్యాయి అంటే ఈ కండిషన్ కూడా మనకు ప్రూవ్ అయినట్టే కదండి. అంటే ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదా. ఫ్రమ్ కండిషన్స్ ఏ అండ్ బి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కండిషన్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ ఈజ్ క్లోజ్డ్ సెట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఏ అనేది డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏకి సూపర్ సెట్ అని ప్రూవ్ చేయమన్నారండి. ఆఫ్టర్ క్లోజర్ సెట్ డెఫినేషన్ తర్వాతకి మీకు ఒక నోట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఇక్కడ ఎక్స్ కామా టౌ అనేది టోపోలాజికల్ స్పేస్ అయితే ఏ ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే ఇన్ కేస్ ఈ ఏ అనేది మనకి క్లోజర్ సెట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈక్వల్ టు ఏ క్లోజర్ అవుతుందండి. ఈ నోట్ పాయింట్ అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే పైన ఐ కార్డ్స్లో ఇచ్చానండి, చూడండి. ఫ్రమ్ కండిషన్ 1 అంటే ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఈ థీరంలో యూజ్ చేసిన ఏదైతే ఈ ఫస్ట్ కండిషన్ ఉందో ఈ ఫస్ట్ కండిషన్ కూడా యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు సెకండ్ దాంట్లో. అంటే ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అనేది ఈ కండిషన్ కూడా యూజ్ చేస్తున్నాము. సో ఫ్రమ్ కండిషన్ 1 నుండి ఏ క్లోజర్ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదండి. సో ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసేసి ఇప్పుడు మనం ఈ సెకండ్ కండిషన్ని ప్రూవ్ చేస్తున్నామండి. సో మన క్లెయిమ్ ఏంటిది? ఏ అనేది క్లోజ్డ్ సెట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలండి. సో మనకి ఫస్ట్ ఏదైతే ఈ నోట్ పాయింట్ ఉందో ఈ నోట్ పాయింట్ నుండి రాసుకుందాం. ఏ అనేది క్లోజ్డ్ సెట్ అవుతే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ క్లోజర్ అవుతుంది కదండి. సో
ఈ నోట్ పాయింట్ని ఇక్కడ రాస్తున్నానండి. సో బట్ మనకి ఏ క్లోజర్ అంటే మనకి కండిషన్ 1 నుండి ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ క్లోజర్ అంటే ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు కదండి. అంటే ఏ క్లోజర్ ప్లేస్లో ఇది రాస్తున్నానండి. అంటే ఏ క్లోజర్ నథింగ్ బట్ ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. సో దీని నుండి ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంది. అంటే దీని నుండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదండి. సో అంటే మనకి ఇక్కడ కండిషన్ ప్రూవ్ అయింది కదండి. సో అంటే మనకి సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది.